ఏది సరైన ధనమో తెలియాలన్నమాట. ఏది సరైన ధనము అంటే సాధన, సాధనే సరైన ధనము. ఏది సరైన సంపద అంటే మన ఋషులు అందించిన ఆధ్యాత్మిక సంపద, మన ఋషులు అందించిన ఈ క్రియాయోగం అన్నమాట. ఈ క్రియాయోగం ఇదే సరైన సంపద, ఈ సాధనే సరైన ధనము. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుని మనం దృష్టి దీని మీద పెట్టాలన్నమాట. కర్మల ద్వారా జరుగుతూ ఉంటుంది. జరిగి అంత మనం ఎవరి కర్మల ద్వారా ఎంత సంపాదించగలిగేది అంత వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇక్కడ బాహ్యంలోని కర్మలకి అంతరంగంలోని స్థితికి సంబంధం లేదు. కానీ ఆ స్థితి అనేది ఎలా ఉంటుందంటే, అంటే కొన్ని ఉదాహరణల ద్వారా చెప్తే ఇంకా చాలా స్పష్టంగా తెలుస్తుంది మేడం. ఉదాహరణకి మనం నిద్రలోకి వెళ్ళామనుకోండి, కళ్ళలోకి వెళ్ళినప్పుడు కొన్ని భయంకరమైన సంఘటనలు వస్తాయి కదా. కళ్ళలోకి వెళ్ళినప్పుడు ఏదో అలా చీకట్లో వెళ్తూ ఉంటాం, విషసర్పం వచ్చి ఒకసారి కాటేస్తున్నట్టుగా రావచ్చు. అలా వచ్చిందనుకోండి కళ్ళలో, మనం వెంటనే భయపడి కళ్ళు తెరుస్తాం. అలా విషసర్పం కాటేసినట్టుగా కళ వచ్చిందనుకోండి, కళ వచ్చినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది, చెమటలు పట్టేస్తాయి. మనం వెంటనే కంగారు పడి కళ్ళు తెరుస్తాం కదా. కళ్ళు తెరవగానే ఎలా ఉంటుంది? అది కళ, అది కళే, ఏమీ లేదు అని ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అంతే ప్రశాంత స్థితి ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు వస్తుందన్నమాట. అంతే ప్రశాంత స్థితి. బాహ్యంలో ఏం జరుగుతున్న ఏ సంఘటనలు, బాహ్యంలో ఏ సంఘటనలు ఏం జరుగుతున్న అంతరంగం మాత్రం ఆ ప్రశాంత స్థితిలో ఉంటుంది. కళలో ఎన్నో భయంకరమైన సంఘటనలు వస్తూ ఉంటాయి కదా. కళలో ఎన్నో ఒత్తిళ్ళు తెచ్చే ఉంటాయి, భయంకరమైన సంఘటనలు వస్తూ ఉంటాయి, లేదా ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒకసారి మెలకు వస్తుంది. మెలకు రాగానే అసలు ఏముండదు కదా, అసలు భయం లేదు, అంత ఆనందంగా ఉంటుంది. అన్నీ లేవే, అన్నీ చెదిరిపోయినాయి అని వస్తుందన్నమాట. కానీ ఆ స్వరూప స్థితిని అనుభూతి పొందినప్పుడు నిత్యం ఆ స్థితిలో ఉంటాం అన్నమాట. అంటే బాహ్యంలో జరుగుతున్నవన్నీ స్వప్నంలో వచ్చి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ స్థితిని అంటావు అవి. అలాగే బాహ్యంలో ఎవరు ఏ కర్మలు ఎలా చేసుకున్నా కానీ, ధర్మంగా ఎవరు ఏ కర్మలు ఎలా చేసుకున్నా కానీ అంతరంగంలో సర్వపరిత్యాగం ఉండాలి. అది ముఖ్యమైనది. అంతరంగంలో సర్వపరిత్యాగం అన్నమాట. బాహ్యంలో కర్మలకి మీరు పొందిన వాటికి అంతరంగంలోని స్థితికి సంబంధం లేదు. అందుకని సాధనలో కూడా ఏంటంటే ఈ సత్సంగం అనేది ఎందుకు ముఖ్యం అంటే, మనం సాధనలో మన సరైన మార్గంలో వెళ్ళకపోతే కొన్ని అపోహలు ఉంటాయి. అంటే ఇందులో ఈ మార్గంలోకి రాగానే ఇంకా సాధనలోకి వచ్చేస్తాం, ఇంకా కర్మలన్నీ వదిలేసి ఉద్యోగం చేసేవాడు కూడా ఇందులోకి వచ్చి ఉద్యోగం మానేసి, లేదా గుహల్లోకి హిమాలయాలకు వెళ్ళిపోయి ఇంకా జీవించున్నంత వరకు సమాధి స్థితిలోకి వెళ్ళిపోవాలని భావనలోకి వెళ్ళిపోతాడు కదా. ఆ భావనలోకి వెళ్ళిపోతారు కదా. కానీ ఈ క్రియాయోగం అనేది ఏం చెప్తుందంటే, కర్మలు జరుగుతూనే ఉంటాయి, మన సంసారంలోనే ఉంటాం, కర్మలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇవేమీ కూడా నీ అంతరంగంలోని ఆ స్థితిని ప్రభావితం చేయవు. ఎందుకంటే నీవు సర్వపరిత్యాగివి, అన్నిటిని పరిత్యజించినాడు అన్నమాట. అవేమీ కూడా నీ అంతరంగాన్ని అంటావు అన్నమాట. ఆ విషయం తెలియకపోతే మన సాధన అంటేనే కళ్ళు మూసుకుని సమాధిలోకి వెళ్ళిపోవటం అన్న భావనలో ఉంటాం అన్నమాట. ఇక్కడ సమాధి అంటే సమధి అని, సమధి అంటే బుద్ధి ఎప్పుడు సమంగా ఉండటం అన్నమాట. సమంగా ఉండటం అంటే నిత్యం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అందుకని సత్సంగం ముఖ్యమైనది సాధనతో పాటు. అంటే ఎలా సాధన చేయాలో తెలుస్తుంది అన్నమాట. ధ్యానం అంటే ఇప్పుడు ఈ విషయాలు అనేవి పులుల్లా మీద పడుతూ ఉంటాయి కదా. విషయాలు అనేవి పులుల్లా మీద పడుతూ ఉంటాయి. ఇప్పుడు అడవిలో వెళ్తున్నప్పుడు పులులు ఏమన్నా మీద పడేలా ఉంటే గుహల్లోకి పారిపోతాం కదా. గుహల్లోకి పారిపోయి ఆ గుహల్లో కొన్నాళ్ళ నుండి కొంతసేపు మళ్ళీ బయటకు వస్తూ ఉంటాం కదా. కానీ మనం ధ్యానంలో కూడా చేస్తుంది ఏంటంటే, ధ్యానంలో కూడా ఈ విషయాలనే పులుల దాటికి భయపడి బుద్ధి గుహలోకి ప్రయాణిస్తున్నాం అన్నమాట. ఈ విషయాలనే పులుల దాటికి భయపడి వెంటనే బుద్ధి గుహలో కళ్ళు మూసుకుని బుద్ధి గుహలోకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ కళ్ళు తెరవగానే మళ్ళీ అదే విషయాలు, అదే పులులు కదా, అయ్యే మళ్ళీ మీద పడుతూ ఉంటాయి కదా. అందుకని విషయాలు అనే పులుల దాటికి భయపడి బుద్ధి గుహలోకి వెళ్ళటం ధ్యానం కాదు. అది ధ్యానం కాదు అన్నమాట. సాధారణంగా మనందరం అంటే ఏదో సమస్యలుండో, ఏదో ఒత్తిళ్ళుండో,
వాటికి అన్నిటిని మనం తగ్గించుకోవటానికి కొంచెం ధ్యానంలోకి వస్తే బాగుంటుందన్న దృష్టిలోకి వస్తాం కదా. మనకి ఏవో కొన్ని కష్టాలు ఏదో ఆలోచనలో ఏవో వచ్చి మనకి ఇంకా నిత్య ఆనందంగా ఉండే స్థితి కోసం ఇక్కడికి వస్తాం కదా. అది ఎలాంటిదంటే ఈ విషయాలనే పులుల దాటికి భయపడి ధ్యానంలోకి వచ్చి బుద్ధి గుహలోకి పారిపోవటం లాంటిది. మళ్ళీ బయటకు వచ్చి కళ్ళు తెరిచి గుహలోంచి బయటకు వస్తే మళ్ళీ అయ్యే పులులు అయ్యే విషయాలు, మరి అదే సంసారం అదే విషయాలు కదా. కానీ కొంత ధ్యానం చేస్తున్నప్పుడు మనసు మీద కొంత మనం నియంత్రించుకోగలం కాబట్టి ఇదివరకు అంత ఇబ్బంది ఉండదు, ప్రశాంతత కొంచెం మెరుగ్గా ఉంటుంది అంతే. కానీ అది ధ్యానం కాదు. మరి ఏది ధ్యానం? ఏది ధ్యానం? ఏది ధ్యానం అంటే నీ స్వరూప స్థితిని నీవు అనుభూతి పొందినప్పుడు, నీ స్వరూప స్థితిని నీవు అనుభూతి పొందినప్పుడు నీ ఒక ధ్యాన సింహంలా ఉంటావు అన్నమాట. ఒక ఆధ్యాత్మిక సింహంలా ఆ స్థితిని అనుభూతి పొందినప్పుడు నీ ఒక ధ్యాన సింహంలా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే ఆ స్థితిలో ఉన్నావో ఈ విషయాలు అనే మదగజాలు నిన్ను చూసి పారిపోతాయి. ఆ స్థితిని అనుభూతి పొంది నీ ఒక ధ్యాన సింహంలా ఉన్నప్పుడు ఈ విషయాలనే మదగజాలు నిన్ను చూసి పారిపోతూ ఉంటాయి అన్నమాట. ఏదైనా జరగని బాహ్య ప్రపంచంలోని విషయాలు, దేహంలో మనసులో ఏదైనా రాని అట్లని నువ్వు గమనించేవాడు, నీవు ఒక సాక్షి స్వరూపానివి. అప్పుడు ఒక ధ్యాన సింహంలా ఉంటుంది ఆ స్థితి, ఒక ఆధ్యాత్మిక సింహంలా ధ్యాన సింహంలా ఉంటుందన్నమాట ఆ స్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏ విషయాలు ఏమైనా సరే మదగజాలు లాంటి విషయాలు కూడా సింహాన్ని చూసి పారిపోతూ ఉంటాయి, నిన్ను సేవిస్తూ ఉంటాయి అన్నమాట. అవి విషయాలు కూడా ఆ విషయాల మీదే నీ జీవితం ప్రవాహం అంతా ఉంటుంది. ఎలాగైతే శ్రీకృష్ణుడు అంటే కాళీయుని 1000 పడగల సర్పంపై నిత్యం నాట్యం చేస్తూ ఉంటాడో నీవు విషయాలపై నాట్యం చేస్తూ ఉంటావు అన్నమాట. ఈ శివుడి కంఠంలో సర్పం ఉంటుంది, అయినా శివుని అంత వెన్నెల, మనసంతా చంద్రుని వెన్నెలతో ఉంటుంది కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ సర్పం అంటే విషయాలన్నీ విషం లాంటివి, విషయాలంటే విషం విషం లాంటివని. ఆ విషయంలోనే విషం ఉంటుంది. కానీ ఆ విషం ఏంటంటే శివుని స్థితిలో ఉంటే సర్పం కంఠంలోనే ఉంటుంది, హృదయాన్ని చేరదు, మనసుకి వెళ్ళదు అన్నమాట. కంఠంలోనే ఉంటుంది ఉండి మనసు మాత్రం అంటే వెన్నెలని, పౌర్ణమి ధ్యానం కదా, వెన్నెలని ఆ ప్రశాంత స్థితిని నిత్యం అనుభూతి పొందుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కొన్ని శాస్త్రాల అర్థాలు. కానీ ధ్యానము అంటే విషయాలనే పులులు దాటి భయపడి బుద్ధి గుహలోకి పారిపోయి కొంచెం ధ్యానం చేసుకుని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఈ విషయాలతో ఉంటామన్న భావన ఉంటుంది కదా, అలా జరుగుతూ ఉంటుంది. కానీ అది ధ్యానం కాదు. ఏది అంటే ఆ స్వరూప స్థితిని అనుభూతి పొందాలి. ఆ స్వరూప స్థితిని అనుభూతి పొంది నా స్వరూపం అది, నా సహజ స్థితి అది, నిత్య ఆనందంగా ఉండే స్థితి అది, నేను సాక్షి స్వరూపాన్ని, నా మనసుని గమనించేవాడిని, ఈ దేహాన్ని బాహ్య ప్రపంచంలోని విషయాల్ని నిత్యం ఒక సాక్షి స్వరూపంగా గమనించేవాడిని. ఆ భావనతో ఉన్నప్పుడు ఒక నిత్య ధ్యాన స్థితిలో ఉంటాం, నిత్య ఆనంద స్థితిలో ఉంటాం. ఇప్పుడు ఒక ధ్యాన సింహంలా ఉంటుంది ఆ స్థితి. అప్పుడు ఏ విషయాలైనా ఆ విషయాలని మదగజాలు కూడా నిన్ను చూసి నిత్యం పారిపోతూ ఉంటాయి.